హ్యాండ్లింగ్ ఉండి ఇట్లా పెన్తో వేసుకునే హెయిర్ స్టైల్ ప్రీవియస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ ఎలా చేశానో వీడియోలో చూద్దాం. చాలా జుట్టు హ్యాండ్లింగ్ ఉండి అండ్ ఫ్రంట్ సైడ్లో ఇట్లా మంచిగా ఒక పఫ్ లాగా తీసుకున్నట్టు కనిపించే ఒక చిన్న హెయిర్ స్టైల్ అండ్ సింపుల్గా ఇట్లా పెన్తో వేసుకునే హెయిర్ స్టైల్. ప్రీవియస్గా ఒకసారి నేను ఒక హెయిర్ స్టైల్ చేశాను పెన్తో. ఈ పార్ట్ నుండి ఇట్లా పెన్ ఇక్కడ సెట్ చేసుకొని వేసుకునే హెయిర్ స్టైల్ ప్రీవియస్గా చేశాను. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు మాత్రం ఫ్రంట్ సైడ్ పెన్ సెట్ చేసుకొని వేసుకునే ఒక పఫ్ లాంటి హెయిర్ స్టైల్, కొంచెం డిఫరెంట్, కొంచెం డిఫరెంట్గా అనిపించే హెయిర్ స్టైల్. అండ్ హెయిర్స్ అస్సలకి ముందుకు రావు, కానీ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఈ పార్ట్ ఇట్లా హెయిర్స్ కనిపించే హెయిర్ స్టైల్ బాగా అనిపిస్తుంది. అండ్ సమ్మర్ టైంలో చాలా ఫేస్ మీదకి హెయిర్స్ వస్తే అంత చికాగా అనిపిస్తుంది. అండ్ మరీ ఫేస్ మీదకి హెయిర్స్ రావద్దని మనం మొత్తం ఇట్లా టై చేయలేము కదా, మొత్తం పైనకి అట్లా కొట్టలేము. సో అందుకని ఇట్లా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇది ఒక ఐడియా లాగా ఉంటుందని ఈరోజైతే ఈ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాను. సో ఈ హెయిర్ స్టైల్ ఎలా చేశానో వీడియో చూద్దాం. ఇప్పుడు మనం వేసుకోబోయే హెయిర్ స్టైల్ కోసం స్ట్రైట్ పఫ్ తీసుకొని సెక్షన్లో తీసుకొని కోమ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఒక హెయిర్ స్టైల్లో నేను అప్పుడు పెన్తో వేసిన హెయిర్ స్టైల్, ఇలా హెయిర్ స్టైల్ ఇక్కడ పెన్ ఇక్కడ సెట్ చేసి ఒక హెయిర్ స్టైల్ క్రియేట్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ పెన్ సెట్ చేసుకొని హెయిర్ స్టైల్ చేశాను. చాలా బాగుంటుంది, యూనిక్ హెయిర్ స్టైల్ అది. సో అదైతే చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగా సూట్ అయింది. ఇప్పుడు సెంటర్ పాపడ్ తీసి ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ క్రియేట్ చేద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఓకే, ఇలా సెట్ చేసుకొని హెయిర్స్ని చిన్న చిన్న పార్టీషన్గా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఓకే ఇట్లా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇక్కడ నుండి ఇటు సైడ్ కాకుండా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇట్లా డౌన్ వరకు ఇట్లా పార్టీషన్ లాగా తీసుకోవాలి హెయిర్స్ని.
ఇలా చేసుకున్న హెయిర్స్ అన్నీ ఇలా చేతిలో తీసుకొని ఈ పెన్ ఇలా ఈ ఐలైనర్ అప్పుడైతే పెన్తో చేసిన అది రిమూవ్ చేసిన తర్వాత ఒక క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి హెయిర్స్ అన్నీ ఊడిపోకుండా. ఓకే, నెమ్మదిగా తీసుకోవాలి, కోమ్ తీసుకోవాలి నెమ్మదిగా. బ్యాక్ సైడ్ ఇట్లా చూడగానే అయితే జస్ట్ పఫ్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇట్లా లేస్గా ఇవన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అంతా మంచి ఇప్పుడు సమ్మర్ టైంలో అయితే ఫేస్ పైన హెయిర్స్ వస్తే అంత చికాగా అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలా ఫేస్ మీద హెయిర్స్ రాకుండా అండ్ ఇంకా ఇట్లా మంచిగా ఇట్లా వ్యాల్యూగా హెయిర్స్ ఉండేలా ఒక హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ఇది ఒక చిన్న ఐడియా. సో మీకు సూట్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్ పైన చూడండి అస్సలు హెయిర్స్ రావు, మంచిగా ఇట్లా సెట్ చేసుకుంటే ఈవినింగ్ వరకు మంచిగా ఉంటాయి. సో ఇలా నేను హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ అనిపిస్తే నా వీడియో వాళ్ళతో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు బాయ్.